అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఎన్ఐటి ప్రొడక్షన్స్ అంటండి. ప్రొడక్షన్ నెంబర్ 4 అని అంటున్నారు. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ సినిమా పిచ్చోడు అని అంటున్నారు. గతంలో సినిమా పిచ్చోడు అనే ఒక సినిమా తీశారంట. నేను కూడా ఇక్కడ చూశానండి, మా శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఈ పోస్టర్స్ అయితే చూశాను. సో వీళ్ళైతే ఒక సినిమా రిలీజ్ చేసినట్లున్నారు, ఆ సినిమా పిచ్చోడు అనే సినిమాని అయితే. సో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళకి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. రిటర్న్ అండ్ డైరెక్టర్ బై కుమారస్వామి అని అంటున్నారు. సో కాస్టింగ్ కాల్ లుకింగ్ ఫర్ ఆల్ ఏజ్ ఫ్రెష్ అండ్ న్యూ టాలెంటెడ్ యాక్టర్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. వీళ్ళకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి యాస తెలిసిన వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. సెండ్ యువర్ 2 photographs అండ్ 1 minute వీడియో క్లిప్ 2 అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు సార్ పుష్ప సినిమా రివ్యూ లాగా ఏదైనా చెప్పగలుగుతారా అని అడగటం జరిగింది. నేను రివ్యూస్ చెప్పే బ్యాచ్ కాదండి. బేసికలీ మీకు నా గత వీడియోస్ అన్నీ మీరు చూసినట్లయితే నేను ఎప్పుడు కూడా ఏ సినిమాకి సంబంధించిన రివ్యూ అనేది చెప్పను. ఎందుకంటే నాకు ప్రతి సినిమా నచ్చింది. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను రివ్యూ అనేది కాదు, కానీ దాని గురించి నా ఒపీనియన్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ పుష్ప సినిమా ఏమంటారు ఓటీటీలకు కూడా వచ్చే ఇదిలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు కథ గురించి డిస్కస్ చేసుకున్న పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పుష్ప సినిమా ఓపెనింగ్ వచ్చేసరికి ఎక్కడో సమ్వేర్ అబౌట్ అవుట్ ఆఫ్ ద కంట్రీలో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఈయన 41 రోజులు ట్రావెల్ అయ్యి, అంటే లాజిక్స్ మాట్లాడుకుందాం కాసేపు. సో 41 రోజులు ఒక కంటైనర్లో ట్రావెల్ అయ్యి ఒక మొద్దుల మధ్య బ్రతుకుతూ ఆయన ట్రావెల్ అయ్యాడు అనే టైప్లో చూపించారు అల్లు అర్జున్ గారు. సో ఈ 41 రోజులు ఆయన ఫీడింగ్ ఏంటి, లేదంటే సరే ఫీడింగ్ అనేది వదిలేస్తే కనీసం లోపలికి ఈ 41 రోజుల ముందు ఏదైతే పంపించాడో దాన్ని బయటకు పంపించడానికి ఆయన ఎలాంటి ఇది చేశాడు అని చిన్న చిన్న లాజిక్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. సరే అవన్నీ వదిలేద్దాం మనం. అవన్నీ వే డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అని రాఘవేంద్రరావు గారి స్టైల్లో మాట్లాడుకుంటాం మనం. సో లాజిక్ ఉన్న దగ్గర డ్రామా ఉండదు, డ్రామా ఉన్న దగ్గర లాజిక్ ఉండదు. సో ఆ ఇదిలో మనం మాట్లాడుకుంటే తర్వాత విరోచితంగా ఫైట్ చేస్తాడు. ఎవడో ఒకడు వచ్చేసి గంతోటి తుపిక్కని పేల్చంగానే ఈయన వెళ్ళేసి నీళ్ళల్లో పడతాడు. సో ఆ నీళ్ళల్లో పట్టం ఓపెన్ చేసి ఎలా ఉంటుందంటే, ఈయన చిన్నప్పుడు ఈయనకి ఈత రాదు అని ఒక సీన్ వేశాడు. అంటే ఏంటి ఫర్దర్గా ఇక్కడ హీరో చచ్చిపోబోతున్నాడు అని చెప్దాం అనుకుంటున్నారా ఏంటి అనేది ఒక ఇదనమాట. సో ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ కథలోకి వచ్చారు. ఒక 2 సీన్ల తర్వాత కథలోకి వచ్చేసి అసలు ఈ పుష్ప అనేవాడు సిండికేట్కి అధినేత అయిన తర్వాత ఒక ఎంపీ అనే ఒక వ్యక్తిని ఎలాంటి ఒక పొజిషన్లో చూడాలనుకున్నాడు. అతను మినిస్ట్రీగా, కేంద్ర మినిస్ట్రీగా రావాలంటే అతను ఏం చేయాలనుకున్నాడు అనే ఒక ఇదిలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ అనే ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళిన ఒక టైంలో అతను ఇతనితో ఎలా బిహేవ్ చేశాడు, ఇతనితోటి ఎలా బిహేవ్ చేసిన తర్వాత దానివల్ల అతను ఎలాగా ఈగో ఎరప్ట్ అయిన తర్వాత ఆయనని ముఖ్యమంత్రిని చేయడానికి ఇతను ఎలాగా ఇది చేశాడు అనేది మనం గమనించుకోవచ్చు. మనం క్లియర్గా చూసినట్లయితే రావు రమేష్ అనే ఒక క్యారెక్టర్ ఎంపీ, హీఈస్ నాట్ అన్ ఎమ్మెల్యే అట్ ఆల్. ఎమ్మెల్యేలు మీకు ముఖ్యమంత్రులు అవడానికి పాసిబిలిటీ ఉంటుంది, కానీ ఎంపీ ముఖ్యమంత్రి అవడం అనేది ఎలాగా అనేది వాళ్ళ లాజికల్ సీక్వెన్స్కి వదిలేద్దాం. సో మామూలుగా ఎంపీస్ అందరూ కలిపి ఒక ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేస్ అనేది అందరూ కలిపి ఒక చీఫ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. అలాంటిది ఒక ఎంపీ క్యాండిడేట్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, చీఫ్ మినిస్టర్ కూడా అవుతాడు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో కేంద్రంలో ఉన్న ఒక భారీ ఇదిలో ఒక మంచి పొజిషన్లో ఉన్న ఒకడి తమ్ముడి కొడుకు ఈ పుష్ప వాళ్ళ అన్న కూతురు మీద అట్రాసిటీ చేయడానికి ట్రై చేస్తే, ఆ తర్వాత పుష్ప అనేవాడు అసలు దాన్నే పట్టించుకుని ఫ్యామిలీ గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి అని అనుకున్నాడా, లేదంటే నా అన్న కూతురు మీద చేయేస్తేనే కాదు ఏ ఆడపిల్ల మీద చేసినా కానీ నేనేం చేయబోతున్నాడు అనేది సినిమా. సో ఇలాంటి లాజిక్స్ అన్నీ వదిలేస్తే ఇది మరో కేజీఎఫ్ లాగా, అంటే హీరో ఎలివేషన్ తోటి వెళ్తూ ఉంటుందండి. ఆ హీరో ఎలివేషన్ తోటి వెళ్ళటం వల్ల ఇదేంటంటే కథ నాకు అవసరం లేదు, నేను ఐ వాంట్ టు సీ ద గ్రాండ్నెస్ అనుకునే వాళ్ళకి బాగా నచ్చింది. సో అలాంటి వాళ్ళకి బాగా నచ్చింది తప్పించి మిగతా వాళ్ళకి ఎంతవరకు నచ్చింది అనేది ఇట్స్ అప్ టు మీ. నాకేంటి అంటే, ఇప్పుడు నేను మిగతా డైరెక్టర్లను రాజమౌళితో కంపేర్ చేస్తున్నాను అనుకోకపోతే, రాజమౌళికి ఉండే ఒకే ఒక్క అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన ఎంత గ్రాండియర్గా తీసినా, ఎంత రిచ్గా తీసినా, ఎలాంటి ఎలివేషన్స్ చూపించినా, ఒక హీరో కొడితే 1000 మంది చచ్చిపోతాడనే టైంలో చూపించినా కూడా అందులో కరాగజు కొడితే చచ్చిపోతాడు అంటాడు.
ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను అంటే సంపూర్ణేష్ బాబు గారు కావచ్చు, లేదంటే అల్లరి నరేష్ గారు కావచ్చు, వాళ్ళకున్న పర్సనాలిటీకి ఒక 1000 మందిని కొట్టేయగలరా అంటే అది ఇంపాసిబుల్. కానీ ఈయనకి అంటే ఈయన మనసులో ఒక రకంగా రగిలిపోతున్నాడు. అల్లరి నరేష్ ఒక క్యారెక్టరు తనకి జరిగిన ఒక అన్యాయానికి రగిలిపోతున్నాడు కాబట్టి ఎక్కడ లేని శ్రద్ధ తెచ్చుకొని పిచ్చోడ్లా కొట్టేశాడు అంటే నమ్ముతాం. లేదు ఆయనకున్న ఏదో ఒక అతీంద్రియ శక్తి, అంటే ఇప్పుడు ఒక సామాన్యుడైన ఒకడు అతనిలో ఒక హనుమాన్ అనే ఒక ఇది ప్రవేశించిన తర్వాత అతను విరోచితంగా పోరాడేటట్టు నమ్ముతాం. అలా కాకుండా ఎందుకు పనికిరాని ఒక క్యాండిడేట్ వచ్చేసి ఇప్పుడు కొడితే 4 లేచారు అంటే ఎంతవరకు నమ్ముతాం అనేది లాజిక్ బ్రేక్ చేసేది అనమాట. నేనేమంటానంటే హీరోలు ఎలివేషన్లు ఇవ్వడం తప్పు కాదు, కానీ దాంతోపాటు కథ అనేది ట్రావెల్ అవ్వాలి అనేది నా ఒపీనియన్. ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. అలాంటిది ఎప్పటికైనా కానీ రీచ్ అనేది వెళ్తుంది అనేది మన ఉద్దేశం. సరే, అది మనం ఎంత మాట్లాడుకున్నా కానీ అది ఈ ఇండియా లెవెల్లో 1000 కోట్ల పైన సంపాదించిందిరా బాబు, నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు అంత దూపు అయితే నువ్వు సినిమా తీస్తావా అంటే మళ్ళీ దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేనేమంటానంటే నేను తీసిన దాన్ని తప్పు పట్టట్లేదు, వాళ్ళు సంపాదించిన దాన్ని తప్పు పట్టట్లేదు, అంత వచ్చాడు అని నేను అనట్లేదు, లేదంటే సుకుమార్ స్థాయి కాదు అనట్లేదు, అల్లు అర్జున్ కాదు ఆ స్థాయి లేదు అని ఎవరిని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేయట్లేదు. నేను చెప్తుందల్లా ఏంటి అంటే కేవలం నేను చూసే ఒక సినిమాకి నేను ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు ఖర్చు పెట్టుకుని నేను ఒక సినిమాకి వెళ్ళినప్పుడు నాకు మంచి కథ చెప్తారు. మా అమ్మమ్మ నాన్నమ్మ నన్ను పక్కలో పడుకోబెట్టుకొని నాన్న బంగారు కొండ కథ చెప్పినప్పుడు నేను ఎలాగైతే అడ్మైరింగ్గా ఫీల్ అవుతూ ఏదైతే విజువలైజేషన్ ఎక్స్పెక్ట్ చేసుకున్నానో అలాంటి ఒక మంచి కథ చెప్దాం అనుకుని నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ థియేటర్లో నాకు ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అంటే అరే ఇంకొంచెం బాగా చెప్తే బాగుండేది కదా అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఇందులో అండర్లీన్గా ఒక కథ వెళ్తే ఇప్పుడు ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప అనేవాడు, ఆ పుష్ప అనేవాడు ఇంకా ఎలా మాట్లాడిస్తే అతనికి ప్రాపర్గా గ్రాఫ్ వెళ్తుంది. అంటే నేనేమంటానంటే సినిమా బాగాలేదు అట్లా బ్లాకులు వైజ్గా అది సూపర్. అంటే మనకు రఫ్గా 5 నుండి 8 బ్లాకులు కనపడతాయి. ఈ 8 బ్లాకులు ఒక్కొక్క సీన్ని బాగా పోర్ట్రేట్ చేశారు. కాకపోతే సీన్కి కూడా కనెక్షన్ ఉన్నట్టయితే బాగుండేది అనేది నా ఒపీనియన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు పుష్ప 2 చూసిన తర్వాత పుష్ప 1 చూస్తే నాకు పుష్ప 1 అనేది అద్భుతంగా కనిపించింది. నాకు ఇనీషియల్గా పుష్ప 1 కూడా ఏముంది అనుకున్నాను తప్పించి నాకు పుష్ప 2 చూసిన తర్వాత పుష్ప 1 చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి పుష్ప 1లో. ఏంటి ఆ మొద్దులు కనుక పట్టేసుకుంటాడు, ఈ డీసీపీనా ఏసీపీనా ఎవరైతే ఉన్నారో ఆయన పట్టేసుకుంటారు అనే ఒక ఇదిలో నదిలో వదిలేయటం, ఆ నది పారుతూ ఉంటాం, అక్కడికి వీడు కేశవ అనేవాడు బైక్ వేసుకొని వెళ్ళటం, అక్కడ దాన్ని లాక్ చేయటం, ఒక్క మొద్దు కూడా కింద పోనివ్వకుండా ఉంటాం. అలాగే ఈ పుష్ప అనే అతన్ని చంపేద్దామని తీసుకొని వెళ్ళి ముఖానికి గొడ్డ కట్టేయటం, ఇలా ఊగుతున్న టైంలో ఈ కన్ను లేయర్లోని పుష్ప రౌడీల్ని చూసి కొట్టడం, ఈ బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అంత అద్భుతంగా తీసిన సుకుమార్ గారు ఎందుకు ఇక్కడ లీనియన్స్ తీసేసుకున్నారు అంటే ఐ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకున్నారా అనేది నాకు అనిపించింది తప్పించి అదర్ దాన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఫర్దర్గా నేనేమనుకుంటున్నాను అంటే పోస్ట్ మార్టం అనేది కూడా చేద్దాం అనుకుంటున్నానండి యూట్యూబ్లోనే. పోస్ట్ మార్టం అంటే ఓ సినిమా ఓటీటీలో కావచ్చు రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో ఉండే ఫ్లాస్ ఏంటి, ఆ ఫ్లాస్కి సంబంధించి మనం ఎలా చేస్తే ఇంకొంచెం ఆ సినిమా అనేది ఇంకొంచెం బాగుండేది అనే టైప్లో అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా నాతో టీమప్ అయ్యి సినిమా కలిసి చూసి ఆ సినిమా గురించి డిస్కషన్ చేసుకుందాము అనేలాంటి థాట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఒక 4-5 కలిసి చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి కొలాబరేట్ అవుదాం అనుకునే వాళ్ళు హైదరాబాద్ బేస్డ్గా ఉండే వాళ్ళు మాత్రమే నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండి, వీళ్ళు ఈ రిక్వైర్మెంట్ ఉందంట. వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. NATentertainments@gmail.com YENNETI entertainments ENTERTAINMENTS entertainments@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7799676795. ఐ రిపీట్ 7799676795.
డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళని ఎవరైనా వాళ్ళు డబ్బులు అడిగినా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.